హాయ్ శుభోదయం అండి అందరికీ. ఇది చూడండి మన రెడ్ తోటకూర, ఎర్ర తోటకూర అయితే హార్వెస్ట్కి వచ్చేసింది. ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాం. భలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎర్ర తోటకూర ఫస్ట్ టైం నేను చూడడం, తెప్పియడం, మనం వేయడం, ఇంకా ట్రైలో మట్టి వేసేసి అంటే జస్ట్ వాటర్ పోతున్నాడు డైలీ అంతే. చూడండి ఎంత మంచిగా వచ్చింది. పెద్ద పెద్ద మొక్కలన్నీ తీసేసుకుంటే మనం చాలా కూడా ఎంత బాగున్నాయో, చిన్నగా ఉన్నాయి. ఇది ట్రైల్ వేసాను అనమాట, గింజలు తెప్పించి అమెజాన్లో. అసలు వస్తాయా రావని ట్రైల్ వేసే వచ్చినాయి కాబట్టి మన పెరట్ కూడా సిద్ధం చేస్తున్నా. మొత్తం దాంట్లో వేసేస్తా ఫుల్గా. సరిపోను కోస్తున్నా. కొడిగుడ్డు తోటకూర మంచి విటమిన్ ఫుడ్ కదా అది, అది చేసేద్దాం. ఇదైతే చాలు, సరిపోయేది ఇంతవరకు. ఇంకా అవి ఉంచుకున్నాం, తర్వాత మనకి మళ్ళీ వస్తుంది హార్వెస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్ తోటకూర ఎంత బాగుందో చూడండి. అసలు ఎర్రగడ్డ తాళ్ళు వేసుకొని. ఇక్కడ చిలక తోటకూర ఉందండి, నాటు తోటకూర అంటారు కదా, రెండు ఉన్నాయి. మనకి అవి విత్తనం పెట్టకుండా మొలుస్తాయి, చూపిస్తారండి. ఇదిగోండి ఇదే చిలక తోటకూర, నాటు తోటకూర అంటారు ఏరియాని బట్టి. వాటి అంతరికి అవే మొలుస్తాయి అనమాట. వైట్ది ఇక్కడ కూడా ఉంది, అది రెండు ఉన్నాయి. ఇంకోటి ఉంది, దాంతోపాటు వేసేద్దాం. విత్తనం పెట్టకుండా మొలిసింది కదా. నువ్వు ఎక్కడికి ఎక్కుతున్నావు? అప్పుడే ఎక్కి అంత పెద్ద అయిన వాళ్ళకు నువ్వేమో ఇటు. రెండు మిగిలినాయి ఫ్రెండ్స్. మీకు గుర్తుందా మన పాపాయిలు పెద్దవి అయినాయి. దిగవే తల్లే, దిగండే దిగండే దిగండే. ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఫుల్ హ్యాపీ. మన తోటకూర అయితే ఫ్రెష్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను విత్తనాలు వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా పంపిస్తాను.